నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew 11:28. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా. విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. చూసారా, దేవుడు మానవులకి ఏమి అవసరమో దానిని ఎరిగి ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులకి లేనిది ఏమిటి? విశ్రాంతి. ఏదో పోరాటం, పరుగు పెట్టి పాలు తాగే కంటే నిలుచుని నీళ్లు తాగడం మేలు కదా. ఎంత ప్రయాస, ఎంత కష్టం, అర్ధాయుష్యు. ఈ పరుగు, ఈ ప్రయాస, ఈ పోరాటం, ఈ భారం, ఇవన్నీ ఏమన్నా మేలు కొరక అంటే కాదు. చివరికి వచ్చేది ఏంటి? డయాబెటీస్. ఏమిటి? 30 ఏళ్ళకే డయాబెటీస్. ఏమిటి? 25 ఏళ్ళకే తలనెరిసిపోవడం. ఇట్లా ఎందుకని? విశ్రాంతి లేకపోవడం వల్ల. దేవుడు మానవుల్ని సృజించి ఉన్నాడు. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం ఎట్లా చేయబడ్డామో దేవునికి తెలుసు. మన మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మట్టిలో నుండి దేవుడు మానవుల్ని చేసి ఆయన నాసికారంధ్రముల, ఆయన ఊపిరి నరుని యొక్క నాసికారంధ్రములో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. చూసారా, దేవుడు మానవుని చేసినప్పుడు అసలు మరణమే లేదు. దేవుడు మానవుని చేసినప్పుడు అసలు ప్రయాసే లేదు. ఏముంది ప్రయాస? దేవుని తోట ఉంది, ఆ తోటను చూసుకోవడమే. అప్పుడు వ్యవసాయం కూడా అంత కష్టం కాదు, తోట చూసుకోవడం కూడా అంత కష్టం కాదు. ఇప్పుడంటే భూమి గచ్చపొదలు, ముళ్ళు మొలిపిస్తూ ఉన్నది, భూమి సారం లేకుండా పోయింది. చూసారా, ఎంతో ధాన్యం విత్తితే వచ్చే హార్వెస్ట్ చాలా తక్కువ. ఎందుకని? భూమిలో సారం లేదు. ఎందుకని? భూమి ఆదాము యొక్క అవిధేయతను బట్టి శపింపబడింది. అందుకనే మనకేం కావాలి? దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. చూసారా, ఉలగత్తెలంగుళ్ళకు ఉపద్రవం ఉండు, ఆనాலும் తిడంకొండంగల్ నా ఉలగత్తిని జయిత్తేను. లోకముని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం చూడాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం కష్టాలు, కడగండ్లు ఉన్నప్పటికీ ఆ కష్టాల్లో, కడగండ్లలో, ప్రయాసలో ఎక్కడ విశ్రాంతి, నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి నెమ్మది, సమాధానం, సంతోషం అంటే యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆ నిజమైనటువంటి విశ్రాంతి ఉన్నది. చూసారా, యూదులు అంటారు కదా, ఇజ్రాయేలీలు అంటారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళాను, ఇజ్రాయెల్లో 6 సంవత్సరాలు ఉన్నాను. అదెంతో ఆశ్చర్యం. బైబిల్ గ్రంథంలో చాలా మార్లు విశ్రాంతి గురించి, విశ్రాంతి దినం గురించి చదివాను. అయితే ప్రప్రథమంగా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడే చూశానన్నమాట. ఆ విశ్రాంతి దినం ఎట్లా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత నెమ్మది కలిగి ఉంటుంది. అసలు ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, ఏమి నాయిస్ పొల్యూషన్ ఉండదు. వెహికల్స్ ఏం అసలు ఆ రోడ్డు మీద ఉండవు విశ్రాంతి దినం. అంత డిసిప్లిన్, అంత విధేయత దేవుని వాక్యం పట్ల. మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఇంకా నాన్ స్టాప్ అనమాట. 7 days 24 hours జొమాటో, ఇంకా ఇంకేమిటి, ఫుడ్ ఆర్డర్స్, పార్సల్స్, డిస్ట్రిబ్యూషను, ఇంకా నాన్ స్టాప్ బిజినెస్. ఇదేమన్నా మేలు కొరకు అవుతుందా అంటే లేదుగా.
ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఎంతో కష్టపడుతున్నారు ఎక్కడ? డయాబెటిసు, తర్వాత క్యాన్సరు, తర్వాత బ్లడ్ ప్రెషరు, రకరకాల ఇల్‌నెసెస్. 60 సంవత్సరాలు కూడా బ్రతికేది లేదు. అర్ధాయుష్షు, అల్పాయుష్షు. ఎందుకని? మనం మన దేహాన్ని, అంటే మనుష్యులు తమ దేహాన్ని అబ్యూస్ చేస్తూ ఉన్నారు. వారి దేహాన్ని సరిగా ఉపయోగించుకోనట్లేదు. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నో యు నాట్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. చూసారా? ఇజ్రాయెల్ దేశంలో వారంలో ఒకరోజు విశ్రాంతి దినం. ఏమిటా విశ్రాంతి దినం అంటే సాటర్డే. సాటర్డే అంటే శనివారం అంటాం కదా. అంటే ఏంటంటే ఫ్రైడే సన్‌డౌన్. రేపు ఫ్రైడే కదా. అంటే రేపు సన్‌డౌన్ అంటే ఇంచుమించు 5:30 కల్లా సూర్యాస్తమయం అవుతుంది. లేకపోతే 6 గంటలకు సూర్యాస్తమయం అయిందనుకోండి. శుక్రవారం 6 గంటల నుంచి శనివారం 6 గంటల వరకు ఆల్ వెహికల్స్, ఆల్ ట్రాన్స్‌పోర్టేషన్ కమ్స్ టు స్టాండ్ స్టిల్. ఇంక రోడ్డు మీద ఇంకా వెహికల్సే ఉండవు. చూసారా? అట్‌లీస్ట్ ఒక రోజైనా వెహికల్స్ ఆగితే ఎంత పొల్యూషన్ తగ్గుతుంది చెప్పండి. ఆరోగ్యం మాట అట్లా ఉంచండి, విశ్రాంతి మాట అట్లా ఉంచండి. ఎంత పొల్యూషన్ తగ్గుతుంది, ఎంత సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, ఎంత ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుందా? ఆ విశ్రాంతి దినం ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుందో కదా అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో చూడండి, ఎంతో ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయిందని రోదా. ఆ బైబిల్ మాట పాటిస్తే ఏమి కష్టం ఉంటుంది చెప్పండి. ఫ్రైడే సాయంకాలం నుంచి ఫ్రైడే సన్‌డౌన్ నుంచి సాటర్డే సన్‌డౌన్ వరకు నో వెహికల్స్ షుడ్ ప్లై ఆన్ ద రోడ్. దట్స్ ఆల్. ఓవర్. షబ్బాత్. పూర్వం అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉపవాసం ఉండేవారు వారానికి ఒకరోజు. ట్రెడిషన్స్, హై కల్చరల్ వాల్యూస్. ఎందుకని? ఆ దేహం ఆరోగ్యంగా ఉండాలండి. ఆ పిండి మరి ఏమన్నా బాడీ అంటే ఏది పడితే అది పడేసేది, నమిలేసేది. ఇంకా ఏమి రెస్ట్ ఉండద్దు. అట్లా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే బాడీలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్, బాడీలో ఉన్నటువంటి ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆ వాటర్ ద్వారా ఫ్లష్ అయిపోతాయి. చక్కగా దేహం మళ్ళా పసిబిల్లం అనే దేహంలా రెన్యూ అవుతుంది కదా. అట్లానే రెన్యూవల్ చాలా అవసరం అన్నమాట. రెన్యూవల్ చాలా అవసరం. చక్కగా ఒక విశ్రాంతి దినం పెట్టుకొని, ఆ విశ్రాంతి దినంలో దేవునితో సహవాసం కలిగి, ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూర్చుని, ఇజ్రాయెల్ దేశం నేను చూశాను కదా. ఎవ్రీ 100 మీటర్స్ లేకపోతే 200 మీటర్స్కి వెళ్తే ఒక చిన్న పార్కు, ఒక విశాలమైనటువంటి పార్కు. అక్కడ కూర్చోవడానికి సదుపాయంగా ఉంటుంది. పెద్దవాళ్ళు, వృద్ధులు వచ్చి కూర్చోవచ్చు. చిన్నపిల్లలు అక్కడ నిర్భయంగా ఆడుకోవచ్చు. ఏమిటి విశ్రాంతి దినం అంటే ఇంకా వెహికల్స్ వెళ్తాయన్న భయం లేదుగా రోడ్ల మీద. సౌండ్ పొల్యూషన్ ఉండదు, నాయిస్ పొల్యూషన్ ఉండదు. ఇంక ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి, అవేమీ ఉండవు. మానవుల మేలు కొరకు దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశారు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని, ఇశ్రాయేలీయులను పోగు చేయువారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువారిని, గుండె చెదరిన వారిని బాగు చేయువారిని, వారి గాయములన్నీయో కట్టుచున్న వారిని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులో పెట్టుచున్న వారిని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు ఓల్చును, దీనులకు అండాయనే, భక్తిహీనులకు ఓల్చును, ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కాపును, ఆయన ఆకాశము మేఘములతో కాపును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు, కృపకు ఏడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్, పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
గర్భచ్చన పాలిన హిమము కురియజేయునా గర్భచ్చన పాలిన హిమము కురియజేయునా బూడిదను పోలిన మంచు కణములు చల్లును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సీయోనుని దేవుని యెరూషలేము యెహోవాను సీయోనుని దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎంత చక్కని కీర్తన. అట్లా విశ్రాంతి దినం చేసే పని ఏంటి? ఇట్లా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుని స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది. ఏం లేదు, నాన్ స్టాప్గా టీవీ, తర్వాత ఫోను, తర్వాత ల్యాప్టాపు, కంటిన్యూస్గా ఎక్స్పోజర్ టు హెవీ లైట్స్, హెవీ పొల్యూషను, హెవీ నాయిస్, ఇవే కదా అనర్థాలకి మూలం. దేహంలో ఆరోగ్యం ఉండదు. 30 ఏళ్ళకే 60 ఏళ్ళు వచ్చినట్టు వృద్ధాప్యం. తర్వాత అర్ధాయుష్, ఇవే కదా చూస్తాను. ఎందుకు? పరుగు 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 పెట్టి పాలు తాగే కంటే నిలుచుండి నీళ్ళు తాగడం మేలుగా. విశ్రాంతి, మానవులకి విశ్రాంతి అవసరము అని చెప్పి డాక్టర్స్ చెప్తారుగా, ప్రతిరోజు కనీసం 8 గంటలన్న పండుకొనాలని. ఎక్కడ పండుకుంటున్నారు? నిద్రే లేదు. అందుకే కదా ఇన్ని యాక్సిడెంట్లు, ఎటు చూసినా యాక్సిడెంట్లు, ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా హాస్పిటల్స్ అన్నీ ఫుల్, రకరకాల మెడిసిన్స్. మెడికల్ బిల్ ఎందుకు కట్టడం చెప్పండి? ఆ మెడికల్ బిల్ కట్టకుండా సరిగ్గా దేవుడు చెప్పినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోలా. ఇప్పుడు విశ్రాంతి దినం అయిపోయింది. విశ్రాంతి దినం అయిపోయాక ఏం చేస్తాం? విశ్రాంతి దినం అయిపోగానే అక్కడ విశ్రాంతి దినం ఎప్పుడు అవుతుందంటే సాటర్డే ఈవినింగ్ 6 o'clock అయిపోతుంది. విశ్రాంతి దినం అయిపోగానే చక్కగా బస్సు స్టార్ట్ అవుతాయి కదా. ఆ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బస్ పట్టుకుని రామత్-గాన్లో నేను ఎక్కడికి వెళ్తా? షుకా కర్మేల్కి వెళ్తా. షుకా కర్మేల్, షుకా అంటే ఏమిటంటే షాప్ అనమాట. కర్మేల్ అంటే మౌంట్ కర్మేల్ కాదు, కర్మేల్ షాప్ అంటే జాఫా బీచ్ ప్రక్కనే షుకా కర్మేల్ అని ఉందన్నమాట. ఆ బస్ స్టాప్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి ఇంచుమించు ఒక 3 కిలోమీటర్లు నడిస్తే ఏం జరుగుతుందో స్ట్రైట్గా బీచ్ వాక్కి వెళ్తే తర్వాత అక్కడ కొండలాగా ఉంటుంది. ఆ కొండ మీద సెయింట్ పీటర్స్ చర్చ్ అనమాట. అట్లా సిద్ధపడి 8 గంటలకు అలా అక్కడికి వెళ్ళిపోతా. అక్కడ ఫిలిపియన్స్ ఇంగ్లీషు ఆంగ్ల ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ చర్చ్ వర్షిప్లో సెయింట్ పీటర్స్ చర్చ్లో వాళ్ళందరితో కలిసి ప్రభుని ఆరాధించుకుని తర్వాత 9 గంటలకి బస్ తీసుకుని మళ్ళీ షుకా కర్మేల్ నుంచి రామత్-గాన్కి వస్తా. అది నా షెడ్యూల్ అనమాట. విశ్రాంతి దినం అయిపోయాక చర్చికి వెళ్ళి ఆ తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా అది ఆ షెడ్యూల్ అట్లా ఫాలో అయ్యండి. అది డిసిప్లిన్ కదా. ఎందుకని? దేవుడు చేస్తున్నటువంటి ఉపకారాల్ని మర్చిపోకుండా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఎంతమంది గతించిపోతూ ఉన్నారు? ఎంతమంది సరైనటువంటి ఆరోగ్యం లేక మంచాన పడి ఉన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. దేవుడు మన చక్కగా లేపి మన పని మనం చేసుకునేలాగా శక్తిని ఇస్తూ ఉన్నారు అంటే అది దేవుని కృప. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసినది.
అవయవాల కోఆర్డినేషన్ చూడండి. బ్రెయిన్, తర్వాత ఐస్, తర్వాత నోస్, మౌత్, ఇయర్స్, టీత్, థ్రోట్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్, లెగ్స్, హ్యాండ్స్, ఇవన్నీ చక్కగా కోఆర్డినేటెడ్ వర్క్. బ్రెయిన్లో ఏ చిన్న కాంప్లికేషన్ వచ్చినా, ఏ అబ్నార్మల్ గ్రోత్ వచ్చినా పర్ఫార్మెన్స్ ఉండదుగా. పారాలిసిస్, డయాబెటీస్, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు. ఇవేమీ రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు కనుక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోనాలి. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. విశ్రాంతి దినమున అదే చేస్తారు. యూదులందరూ కూడా చక్కగా సినగాగుకి వెళ్తారు. సినగాగుకి వెళ్ళి బైబిల్ గ్రంథం తీసుకుంటారు. బైబిల్ గ్రంథం అంటే మనకైతే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఉంటాయి. వాళ్ళకైతే తోరా, సిమ్కా తోరా. తోరా దేవుడు వాళ్ళకి దేవుని వాక్యం ఇచ్చారు కదా, లా. తోరా చదువుతారు, పాత నిబంధన గ్రంథం చదువుతారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని జనులు కదా. మేము నిబంధన జనులం, నిరీక్షణ ధనులం. యూదులంటే ఏమన్నా సామాన్యులా? వారు దేవదూతల ఆహారం తిన్నారు కదా. 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం అయితే తింటారో ఆహారం ఆ అరణ్యంలో తిన్నారు. అన్సర్టెనిటీ, ఎవ్రీడే వాజ్ అన్సర్టెనిటీ, ఎవ్రీడే వాజ్ ఎ మిరాకిల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ Hebrews, in the life of the children of Jacob, all through the wilderness. All through the wilderness for 40 years, God proved His faithfulness to Israel, to testify to the world that the God of Israel alone is God. Elohim El Israel. ఆ విశ్రాంతిని అంత చక్కగా వారు పాటిస్తారు. వాళ్ళ హెల్త్ అట్లనే ఉంటుంది. 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంటలెక్చువల్గా యాక్టివ్గా ఉంటారు. యావరేజ్ లైఫ్ స్పాన్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ. తర్వాత రీసోర్సెస్ మేనేజ్మెంట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడున్న ఎడారి నీటి ఓటలుగా మారింది కదా, ఎడారి పూల తోటగా మారింది కదా. ఎట్లా సాధ్యం చెప్పండి. ఇస్సాకు సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు కదా. ఎట్లా సాధ్యం? ఎడారి దేవుని తోటగా ఎట్లా మారుతుంది? మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఒకళ్ళు మొక్క నాటుతారు, ఒకళ్ళు నీళ్లు పోస్తారు. మొక్క నాటిన వాళ్ళలో ఏమి లేదు, నీళ్లు పోసిన వాళ్ళలో ఏమి లేదు. ఆ మొక్కను వృద్ధిపరిచి, ఆ మొక్కను చక్కగా పెరిగేలాగా చేసి, ఆ మొక్కకు జీవం ఇచ్చి వృద్ధి కలుగజేసి ఫలింపజేసినటువంటి దేవుల్లోనే సమస్తం ఉన్నది కదా. మనం డబ్బాలు కొట్టుకుంటాం. ఈ మొక్క నేనే వేసాను తెలీదా, ఈ మొక్కకు నీళ్ళు నేనే పోసాను తెలీదా. ఇది ఒక ఉదాహరణ అంతే. కానీ ఏమిటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొక్క నాటువానిలో కానీ నీళ్లు పోయేవానిలో కానీ ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగజేవాడు దేవుడే. మొక్క వేసామో మొలవదు, నీళ్లు పోసామో మొక్క చచ్చిపోతుంది. ఎట్లా? జీవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ భూమికి సారం ఎవరు ఇస్తారు చెప్పండి? సత్తు ఎవరు ఇస్తారు చెప్పండి? దేవుడేగా. మేము నాస్తికులో, మేము దేవుని మీద విశ్వాసం ఉంచాం, మేము దేవుడిని నమ్మం అంటారు. అస్తికులో అది వేరే విషయం. పౌలు చెప్తా ఉన్నాడు, పౌలు అపోలో నాటాడు, పౌలు నీళ్లు పోస్తాడు. నాటిన వాళ్ళలో కానీ నీళ్లు పోసిన వాళ్ళలో కానీ ఏం లేదు. వృద్ధి కలుగు చేసిన దేవుడే కదా. దేవుడే సమస్త మహిమకు పాత్రుడు. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను పేతురు వాడను, మేము వైదికులం, మేము నియోగులం, మేము బ్యాప్టిస్ట్ చర్చ్, మేము కల్వరీ చర్చ్, మేము ఏమిటది చాలా రకాలు ఉన్నాయి కదా, మేము సిఎస్ఐ, అనేక డినామినేషన్స్ ఉన్నాయి. కానీ ఈ డినామినేషన్స్, ఈ రిలీజియన్స్, ఈ క్యాస్ట్లు, ఇవన్నీ కూడా హ్యాస్ టు బి యునైటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరి రక్తం ఎరుపుగానే ఉంటుంది కదా. అందరికీ జీవం ఇచ్చింది, అందరికీ ప్రాణం ఇచ్చింది, అందరినీ ఆయన రూపంలో చేసింది యేసుక్రీస్తు ప్రభువే కదా. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటినే.
యేసుని కొరకైల జీవించెద భాసురముగనే నను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించన్ అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా అలయక సొలయక సాగిపోవుదు వెలయగుణ ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభువని సంవ్యాధులు లేములు మరణము కలిగిన నాథుడే నా నిరీక్షణమా యౌవన జనమా ఇది ఏ సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో. చూసారా ఎందుకొరకు జీవించాలి? ఇజ్రాయెల్ని ఓడించడానికి జీవించాలి, అమెరికాను పతనం చేయడానికి జీవించాలి, ఇరాన్ని అరెస్ట్ చేసేయడానికి జీవించాలి. ఎందుకు? ద పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక చక్కని పుస్తకం. ఎందుకు శత్రుత్వం, ఎందుకు విరోధం, ఎందుకు అనుమానాలు, అపార్థాలు, ఎందుకు నరహత్య? యేసుక్రీస్తు ప్రభు ఎవరినైనా చంపారా? ఎవరినైనా హత్య చేశారా? ఎవరి మీద పగబట్టారా? యేసుక్రీస్తు ప్రభు మార్గంలో జీవించడానికి, అనేకులు జీవింపు చేయడానికి లోపల మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మార్గం అనుసరించినప్పుడు ఎక్కడ కూడా యుద్ధాలు ఉండవు కదా. ఎవరి మీద యుద్ధం చేశారు యేసుక్రీస్తు ప్రభు? ఎవరి మీద దండయాత్ర చేశారు? యుద్ధాలన్నీ కూడా ఆగిపోవాలి. మంచి డెసిషన్స్ తీసుకోవాలి. సొలొమోను ఇజ్రాయెల్ మీద ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నారు? 4 సంవత్సరాల, 8 సంవత్సరాల, 12 సంవత్సరాల, 16 సంవత్సరాల, 20 సంవత్సరాల, 24 సంవత్సరాల? ఎన్ని టర్మ్స్ చెప్పండి? 40 years, 40 సంవత్సరాలు సొలొమోను ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉండినాడు. ఆ 40 సంవత్సరాలు కూడా దేశంలో ఎక్కడ కూడా ఏమీ యుద్ధమే లేదు. ఎంత సమృద్ధి, ఎంత ఆశీర్వాదం! ఎక్కడ ఆకలి లేదే, ఎక్కడ దప్పిక లేదే, ఎక్కడ దారిద్ర్యం లేదే. ఆ దేశం యొక్క వైభవాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఆశ్చర్యపోయినారు. ఏమిటి 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 రహస్యం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి జనులు పట్టు పీతాంబరాలు ధరించుకుంటూ ఉన్నారే, బంగారం వెండి అసలు ఎంతో స్వల్పమైనటువంటి వస్తువులుగా ఉన్నవే. ఏమిటి ఏమిటి ఐశ్వర్యం ఏమిటి, వైభోగం ఏమిటి, ఈ ధనం ఏమిటి, ఈ సంతోషం ఏమిటి, జ్ఞానం ఏమిటి, ఆనందం ఏమిటి? ఆశ్చర్యపోయినారు. ఎక్కడుంది ఆ వైభవం? ఎటు చూసినా బంగారమా వెండా? కాదు కదా. ఇనుము కూడా లేదు, తుప్పుపట్టిన ఇనుము కూడా దొరకదు ఇక్కడ. చుట్టూ కంపు. బయటికి వెళ్తే ముక్కు మూసుకొని ఖర్చు పెట్టుకోనాలి. చెన్నై అట్లా ఉంది పరిస్థితి. అడియార్ కెనాల్ అంతా కంపు, శ్రీరామ్ నగర్ స్ట్రీట్ అంతా గబ్బు కంపు. చైనాలో ఉన్నాను, ఇజ్రాయెల్లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, నేను ఎక్కడ చూడలేదు బాబు ఇంత కంపు. ఏమిటి? క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో మన దేహాన్ని మనం శుభ్రంగా పెట్టుకుంటాం, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మనం శుభ్రంగా పెట్టుకుంటాం, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ క్షేమం కొరకు మనం ప్రయాసపడతాం. మిషనరీస్ వచ్చి ఇక్కడ ఎందుకు పరిచయం చేయాలి చెప్పండి? వాళ్ళు వచ్చి స్ట్రీట్స్ తొడవాలా, వాళ్ళు వచ్చి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలా, వాళ్ళు వచ్చి బ్రిడ్జెస్ కట్టాలా? పూర్వంలేండి, ఇది ఇప్పటి కథ కాదు. ఇప్పుడు ఎక్కడ మిషనరీస్? ఆ మిషనరీస్ లేరు, ఆ జీలు లేదు. పూర్వం వచ్చి అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, ఇంకా ఫారిన్ నేషన్స్ అనేక చక్కగా మిషనరీస్ని పంపించేవారు. ఎట్లా?
డేవిడ్ లివింగ్స్టన్, తర్వాత విలియం కేరీ, తర్వాత జాన్ వెస్లీ, ఇంకా బైబిల్ గ్రంథాన్ని అనేక భాషలకు ట్రాన్స్లేట్ చేశారు కదా, ఎవరు? విలియం కేరీ గారేనా? ఆయనే. అట్లాంటి గొప్ప గొప్ప దైవజనులు, మిషనరీ చీలు కలిగి ఏమిటి? ద బేసిస్ ఇస్ జస్ట్ ప్రేయర్ ద్వారా వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి చక్కగా గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పటికీ నిలుచున్నటువంటి కార్యాలు చేస్తారు. మనమా ఒక పాట రాయలేకపోతున్నాం, ఒక పాట పాడలేకపోతున్నాం, కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయలేకపోతున్నాం, ఒకళ్ళ కన్నీరు తొడవలేకపోతా ఉన్నాం. మనకే చాలట్లేదు, పక్కన వాళ్ళకి ఎట్లా పెడతాం? ఎందుకు వచ్చింది కష్టం? సొలొమోను కాలంలో మనం చూసినట్లయితే సొలొమోను అంతఃపురంలో ఉన్నటువంటి ఆ పనివారిని చూసి క్షేమదేశ ప్రాణి ఎంతో ఆశ్చర్యపోయినది. ఏమిటి వీరి వైభోగం ఏంటి? వైభోగం ఏంటి? బంగారు పళ్ళాలు ఏమిటి? వెండి పాత్రలు ఏంటి? బంగారం వెండి ఎన్నికైనవే కావు. ఎంత వైభోగమా, ఎంత ఐశ్వర్యమా, ఎంత ఘనత, ఎంత జ్ఞానమా, ఏమిటి? దేవుడు ఆశీర్వదిస్తే అట్లా ఉంటుంది. దేవుడిచ్చే విశ్రాంతి అంటే ఇది కాదా? నాటనటువంటి ఇండ్లు, నాటినటువంటి మొక్కల యొక్క ఫలాలు, తవ్వనటువంటి బావులు, కట్టనటువంటి ఇళ్ళు, పరలోకంలో మనకి ఇవన్నీ లేవా? ప్రయాసపడతారు, డయాబెటీస్ తెచ్చుకుంటారు, ప్రయాసపడతారు, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రయాసపడతారు, కోమా. ఎందుకు వచ్చింది? ప్రయాస భారం ప్రభువే మోసే విశ్రాంతి నొసగెనో, పరుగున రమ్మో ప్రభు యేసు కడకు ఈ శుభదినం. రండి జనులారా, ప్రభు యేసును చేరండి. ఎంతమంది సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదాం, ఇంక బ్రతుకు మాకెందుకు వచ్చింది అని అలసిపోయి విసిగిపోయి దుఃఖంతో, కన్నీటితో, ఆకలితో, నిరుద్యోగంలో, నిరాశలో, నిస్పృహలో తమ కుటుంబాలను పోషించుకోలేక, తమ బిడ్డలకు ఆహారం పెట్టలేక, తమ జీవన సౌకర్యాలు, జీవితంలో ఏమి కూడా ఆశ లేక నిరాశలో కృంగిపోయి వారి చివరి దశలో ఏదో నాలంటి లేమన్ ఏదో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు గురించి, విన్నారు, నమ్మారు, చర్చికి వచ్చారు, ఒక అద్భుతం వారి జీవితంలో జరిగింది. దేవుడు ఒక మేలు వాళ్ళ జీవితంలో చేశారు. ఎన్ని సాక్ష్యాలు! ఎవరో పాద్రి గారు మమ్మల్ని చర్చికి నడిపించారు, దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేశారు, మా వ్యాధి తప్పించారు, క్యాన్సర్ పోయింది, ఇప్పుడు మీకు సంతోషంగా ఉన్నాం, ఆరోగ్యంగా, డయాబెటీస్ పోయింది, ఇల్లు కట్టుకున్న అప్పులు పోయినాయి, అప్పులని తీరిపోయి. ఎన్ని సాక్ష్యాలు! సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటే అని, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు పరుల కొంపలో కూల్చేవారిగా ఉండరు. పరులను నాశనం చేయడానికి తమ పొరుగు వారి కొరకు వలలు వడ్డేవారిగా, తమ పొరుగు వారికి హాని చేసేవారిగా, కష్టం కలిగించేవారిగా ఉండరు. నిన్ను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించమని యేసే చెప్పారా? యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఫాలో అయ్యేటువంటి వారు ఎప్పుడు కూడా తమ పొరుగు వారికి ఎట్లా ఉంటారు? ఉప్పుగా ఉంటారు. తమ పొరుగు వారికి ఉపకారం చేసేవారిగా ఉంటారు, మేలు చేసేవారిగా ఉంటారు, సహాయం చేసేవారిగా ఉంటారు. చూస్తారు. అందుకని ఈ మారు మనసు పొందుకోమని సువార్త చెప్పడం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోమని సువార్త చెప్పడం ఏంటంటే, వాళ్ళు తమ పొరుగు వారికి కంటకంగా ఉండకుండా, తమ పొరుగు వారికి హాని చేసేవారిగా ఉండకుండా, దోషకులుగా ఉండకుండా, హింసకులుగా ఉండకుండా, అజితేంద్రియులుగా ఉండకుండా, అపవాదకులుగా ఉండకుండా, అజితేంద్రియులుగా ఉండకుండా, హింసకులుగా ఉండకుండా ఉండుట కొరకు సువార్త ప్రకటించబడతా ఉంది. ఊరికనే కాదు. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించిన మనుష్యులు స్వార్థపరులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, అజితేంద్రులు, అపవాదకులు. ఇది ఒక పెద్ద లిస్టే చెప్పారు. ఎవరు? నేనా? నన్ను ఎందుకు అనుకోవడం? నా మాటలు ఇవి. పౌలు గారు కదా చెప్పింది. అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి డిక్టేట్ చేస్తే, ఆ తిమోతి రాస్తా ఉన్నాడు. నేనేమైనా డిక్టేట్ చేస్తాను ఎవరికైనా టర్మ్స్? నేనెవరికి డిక్టేట్ చేయడానికి టర్మ్స్? డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు మీ. నేను మీకు ఎవరికన్నా డిక్టేట్ చేస్తా ఉన్నాను, నాకెందుకు? పౌలు డిక్టేట్ చేస్తే, తిమోతి రాసినటువంటి పత్రిక, నేను ఎవరికి టర్మ్స్ డిక్టేట్ చేయట్లేదు. డోంట్ డిక్టేట్ టర్మ్స్ అని నన్నంటే, నా మీద అడిపోసుకుంటే, నా మీద పడితే నేను ఎవరికి టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నాను? రాసున్నది నేను చెప్తా ఉన్నాను. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించిన మనుషులు అజితేంద్రియులు, అపవాదకులు, సజ్జన ద్వేషులు, బెంకములాడువారు, డాంబికులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు,
నరహంతకులు, ఇవన్నీ చెప్పలేదా పౌలు గారు? అట్లానే ఉన్నారుగా. అందుకనే కదా డయాబెటీస్, అందుకనే కదా అర్ధాయుష్, అందుకనే కదా యుద్ధాలు, అందుకనే కదా ఇన్ని మరణాలు. ఎందుకు వచ్చింది? దేవుని విశ్రాంతిలోకి రావచ్చుగా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి బుద్ధిగా ఉండొచ్చుగా. ప్రభు ఈ వాక్యంను దీవించునుగాక. వినివారు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు విశ్రాంతిని పొందుకొందురుగాక. ఆమేన్.